ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేక హత్య కేసు, కుటుంబ ఆస్తుల వివాదాలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే తనపై, తన తల్లి విజయమ్మపై జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన తల్లి విజయమ్మ లేఖ రాసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఆస్తుల గురించి మాట్లాడడంపై ఆమె మండిపడ్డారు. నిజం దేవుడికి తెలుసు, జగన్ కుక్కలతో మొరిగిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ వారసత్వం జగన్మోహన్ రెడ్డి కాదని, ఆస్తుల కోసం కుటుంబ విలువలను పక్కన పెట్టారని ఆమె విమర్శించారు. వాటి గురించి ఇంకా పూర్తి స్థాయిలో న్యూస్ బయటికి రాలేదు కాబట్టి దాని గురించి రేపు మాట్లాడదాం. దయచేసి మీడియా వాళ్ళకు మళ్ళీ రేపు రావాలని కోరుతున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ మన్రేగా పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. ఈ మన్రేగా పథకం కాంగ్రెస్ పార్టీ తేవడానికి ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వలసలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ పుణ్యమైన కార్యక్రమానికి 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వచ్చి మన రాష్ట్రంలో బండ్లపల్లిలో ఈ అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని బీజేపీ పార్టీ తూట్లు పొడవాలని, ఆ పథకాన్ని కాదని ఇప్పుడు వీబీ గ్రామ్ అని కొత్త పథకం తేబోతున్నారని కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని, పాత పథకాన్ని, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ పేరు ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సంరక్షించాలని ఒక ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టడం జరిగింది. సరిగ్గా 50 రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 2వ తేదీన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. మీరు ఆ స్క్రీన్లో చూస్తున్నట్టుగా వి కవర్డ్ 4,866 టు బి ప్రిసైజ్ కిలోమీటర్లు కవర్ చేయటం జరిగింది. మొత్తం అన్ని జిల్లాలు తిరగటం జరిగింది. మొత్తం 25 పార్లమెంటరీ సెగ్మెంట్స్లో ఈ యాత్ర జరిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100కు పైగా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలని టచ్ చేయడం జరిగింది. దాదాపుగా 45 రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవి కాకుండా పబ్లిక్ ఇంటరాక్షన్స్, పబ్లిక్ కార్నర్ మీటింగ్స్ ఇలాంటివి ఎన్నో చేయటం జరిగింది. ఎన్నో లక్షల మందిని కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ కాగలిగింది. వారి సమస్యలు విన్నాం. ఉపాధి హామీ పథకం గురించి, ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్న విషయాల గురించి, ఇంతకు ముందు ఎలా జరిగింది అన్న అంశాల దగ్గర నుంచి, గ్రామాలలో వాడు పడుతున్న ఇబ్బందుల గురించి, వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. ఈ యాత్ర మీరు చూస్తున్నట్టుగా 50 రోజులు క్రితం మొదలైన యాత్ర అన్ని జిల్లాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ
ఈ కార్యక్రమం చేసిందని చెప్పడానికి మీ అందరి ముందు with great humility and with great pride also, Congress party has achieved a great deal in taking part in connecting with the people. ఈ కార్యక్రమానికి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కాడర్ నాయకులు ఎంతో మంది కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంది. We are very grateful to such committed cadre. ఆల్సో ప్రతి జిల్లాలో మీడియా కూడా మాకు పూర్తిగా సహకరించడం జరిగింది. ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి ప్రతి ప్రోగ్రాంకు కూడా మీడియా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. ప్రతి ప్రోగ్రాంని కవర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఉపాధి హామీ పథకము అన్నది ఎంత ముఖ్యమైన పథకము, ఎంత అద్భుతమైన పథకం అంటే ఇక ఏ ప్రపంచంలోనూ ఇంత పెద్ద ఉపాధి పథకము లేదట. అంటే ఇంత మందికి కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన పథకంగా ఉపాధి హామీ పథకం పేరు తెచ్చుకుంది. ఇలాంటి ఒక పథకం కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించిన పథకం ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. కాబట్టే దేశ విదేశాల నుంచి వచ్చి ఈ పథకం ఎలా జరుగుతుంది అని యూనివర్సిటీల నుంచి రీసెర్చ్ స్టూడెంట్స్ వచ్చి రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఈ పథకం మొదలు పెట్టింది, పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నది ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొదలు పెట్టడం జరిగింది. ఎన్నో విధి విధానాలు ఆ రోజుల్లో ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన కొప్పులరాజు గారు కూడా ఉన్నారు. ఎన్నో విధి విధానాలు ఆంధ్ర రాష్ట్రంలోనే రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఇదే విధి విధానాలు మొత్తం ఈ పథకానికి అమలు చేస్తూ ఫేజుల వారీగా మొత్తం దేశం అంతా కూడా ఈ పథకాన్ని అమలు చేయటం జరిగింది. ఈ పథకం ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే ఆ తర్వాత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటానికి, జనాలలో స్థానం సంపాదించుకోవటానికి ఈ పథకాన్ని చాలా పెద్ద పాత్ర. ఎందుకు చెప్తున్నాము అంటే ఈ పథకము అంతమంది జీవితాలకు ఆసరా ఇచ్చిన పథకం. అంతమంది పేదవాళ్ళు ఈ పథకం వల్ల లబ్ధి పొందారు కాబట్టే ఈ పథకానికి అంత మంచి పేరు వచ్చింది. కాబట్టే అంతమంది ప్రజలు ఈ పథకాన్ని ఆదరించారు. అలాంటి ఈ పథకము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా తెచ్చిన ఈ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు పెట్టారు అంటే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు కాబట్టి. గ్రామాలకు కూడా అధికారాలు ఉండాలి, గ్రామాలలో కూడా అభివృద్ధి జరగాలి, గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని మహాత్మా గాంధీ గారు పూర్తిగా విశ్వసించారు. ఇది మహాత్మా గాంధీ గారి ఐడియాలజీ కాబట్టే దీనికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉపాధి హామీ పని ప్రతి గ్రామంలో జరగాలి, ఇది ఒక చట్టంలాగా చేశారు. కానీ ఈ చట్టం గ్రామాలకు కూడా ఉపయోగపడాలి. గ్రామాలలో గ్రామ సభల ద్వారా గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు ఈ పనుల ద్వారా ఏ పనులు గ్రామాలలో జరగాలి అని. ఒక గ్రామంలో రోడ్డు కావాలన్నా, ఒక గ్రామంలో పూడికలు తీయాలన్నా, బావి తోవాలన్నా, ఏ పని చేయాలి అన్నది గ్రామ సభలలో గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. ఆ పనులనే ఈ ఉపాధి హామీ పని ద్వారా గ్రామస్తుల ద్వారా చేయించడానికి రూపొందించిన చట్టం ఇది. ఇది చట్టము అని ఎందుకు అంటున్నాము అంటే ఇది హక్కు. కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయ్మెంట్ కోసం ఇచ్చిన ఒక హక్కు. అంటే ఏ గ్రామంలోనైనా మాకు పని కావాలి అని ఏ గ్రామస్తులైనా గ్రామ పెద్దల్ని అడిగే హక్కు. అలా అడిగినప్పుడు 100 రోజుల పాటు పని కల్పించాలి అన్నది చట్టం. అది కూడా వాళ్ళు అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ గ్రామస్తులకు హక్కుగా, ఉపాధినే ఒక హక్కుగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంత అద్భుతమైన చట్టము ఉపాధి హామీ చట్టం. దీంట్లో కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ పథకంలో కాంట్రాక్టర్లకి చోటు లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్లు వచ్చారు అంటే ఇది కమర్షియలైజ్ అయిపోతుంది కాబట్టి కాంట్రాక్టర్లకు కానీ హెవీ మిషనరీకి కానీ కూడా చోటు లేదు. ఎందుకంటే హెవీ మిషనరీ వస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి. ది హోల్ ఐడియా ఆఫ్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు
మగవారికి సమానంగా ఆడవారికి కూడా వేతనాలు ఏర్పాటు చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం వాళ్ళని కూడా అంతగానే గౌరవిస్తూ వాళ్ళకి కూడా సమాన హక్కులు కల్పిస్తూ చేసిన ఈ అద్భుతమైన చట్టం ఈ ఉపాధి హామీ చట్టం. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అంత అద్భుతంగా నడిచిన ఈ పథకం, 100 రోజుల పాటు పని కల్పిస్తూ జరిపించిన ఈ పథకము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకానికి తూట్లు పెట్టడం జరిగింది. ఈ పథకానికి ఎన్ని రకాలుగా నీరు గార్చాలో అన్ని రకాలుగా నీరు గార్చడం జరిగింది. ఆఖరికి ఈ పథకం ఈ రోజు ఎలా తయారయ్యింది అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ పథకం గురించి మేము ఎంక్వైరీ చేస్తే ఎలా జరుగుతుంది అని గ్రామస్తుల్లో గ్రామ సభలు పెట్టి అడిగితే ఈ పథకం బాగా జరుగుతుంది అని చెప్పిన దాఖలాలే లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పథకంలో 100 రోజులు పని కల్పించటం లేదు, 100 రోజులు పని ఎక్కడా కల్పించటం లేదు అనే చెప్పారు. కల్పించిన కొన్ని రోజులకి కూడా ఎన్ని రోజులు పని చేస్తామో అన్ని రోజులకు పేమెంట్ ఎక్కడా పట్టం లేదు అనే చెప్పారు. ఒకవేళ పేమెంట్ పడినా కూడా 2 వారాల్లో ఎక్కడా పడటం లేదు అనే చెప్పారు. కనీసం నెల 2 నెలలు లేకపోతే అసలు పడకపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఆఖరికి వీళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ ఉపాధి హామీ పని అన్నది ఎంత నీరుగార్చారు అంటే దీంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయంటే ఎంత రాజకీయమయం అయిపోయింది అంటే అసలు దీనికి పేదవాళ్ల కోసం మొదలుపెట్టిన పథకము అన్న నమూనాలే ఎక్కడా కనిపించటం లేదు. ఇది పేదవాళ్ల కోసం మొదలు పెట్టింది కాదు, ఇది కేవలం ఎంట్రీలు వేసుకొని డబ్బులు కొట్టేయడానికి మాత్రమే తయారైన పథకం లాగా దీన్ని ఈ రోజుకి తయారు చేశారు అని చెప్తూ ప్రతి గ్రామంలో బాధపడటం జరిగింది. ఐడ్ లైక్ యూ టు సీ ద వీడియో. మేము కొన్ని 100 మందితో మాట్లాడడం జరిగింది, మీకు అన్ని చూపించలేము, కానీ వీవ్ క్రియేటెడ్ అ షార్ట్ వీడియో ఫర్ యూ టు గెట్ అ జిస్ట్ ఆఫ్ ద హోల్ యాత్ర. అది ఉపాధి హామీ పథకం గురించి కాబట్టి మళ్ళీ వీఆర్ సేయింగ్ ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉన్న చట్టం సరిగ్గా అమలు చేయటం చేత కాలేదు, కానీ ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం పేరు విబి గ్రామ్. అంటే మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గారి పేరుని తీసేశారు. అంటే మహాత్మా గాంధీ గారిని మొట్టమొదట్లో అవమానిస్తూనే అసలు మొదలు పెట్టడం జరిగింది ఈ వీళ్ళు తెచ్చిన ఈ కొత్త చట్టాన్ని. ఎలాగైతే మహాత్మా గాంధీ గారిని నాథురాం ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురాం గాడ్సే హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ గారి పేరున్న ఈ ఉపాధి హామీ చట్టాన్ని కూడా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు హత్య చేయడం జరిగింది. ఇద్దరికి పెద్ద తేడా లేదు. నాథురాం గాడ్సే అయినా నరేంద్ర మోడీ అయినా ఇద్దరు గాంధీ గారి ఐడియాలజీలను కూనీ చేస్తున్న వారే. ఈ విబి గ్రామ్ అని ఏదైతే బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టం ఎంత దుర్మార్గంగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో పూర్తి నిధుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అంటే పథకానికి ఎన్ని నిధులు అవుతాయో మొత్తం అన్ని నిధులు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కేవలం ఒక పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేది. అంటే ఒక 500 కోట్లతో పోయేది. కానీ ఇప్పుడు విబి గ్రామ్ అని ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిందో ఈ కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తదట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు భరించాలి అంటున్నారు. నిజంగానే వీళ్లకు ఏమాత్రం ఈ పథకం నడపాలి అన్న చిత్తశుద్ధి ఉండుంటే, ఎలాగో లేదు, నిరూపణ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి బీజేపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఎన్ని రకాలుగా తూట్లు పొడిచాలో ఈ పథకానికి అన్ని రకాలుగా తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే పూర్తిగా నీరు గార్చారు. ఇక ఈ పథకానికి ఇంకా తూట్లు పెట్టడానికి, ఇంకా నాశనం చేయడానికి కాకపోతే ఇచ్చే నిధులు కూడా ఎందుకు తగ్గిస్తుంది బీజేపీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇంత దరిద్రమైన చట్టం పార్లమెంట్ లో ప్రవేశపెడితే చంద్రబాబు గారు దీనికి మద్దతు ఇచ్చారు. ఎందుకు మద్దతు ఇచ్చారు? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఉపాధి హామీ పనికి డబ్బులు లేవు అంటూ మళ్ళీ అదే కేంద్రం చుట్టూ తిరుగుతున్నారే. నిజంగానే వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధే ఉండుంటే అసలు డబ్బులు ఎందుకు తగ్గించేవాళ్ళు?
మళ్ళీ మీరు తిరిగినంత మాత్రాన మీరు డబ్బులు ఇస్తారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు? పార్లమెంట్ లో బిల్లుకు మళ్ళీ అడుక్కుంటూ తిరగడం ఎందుకు? చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. 40% ఖర్చు భారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది అంటే ముమ్మాటికి మన రాష్ట్రానికి అంత ఖర్చు భరించే స్తోమత లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని 12 లక్షల అప్పుల కుప్ప ఉంది మన రాష్ట్రం మీద. అది సరిపోదన్నట్టు మన రాష్ట్రం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవాలన్నా కూడా అప్పులు తెచ్చుకొని ఇచ్చుకుంటున్నాం. అంటే మళ్ళీ అప్పులు తెస్తున్నాం, మళ్ళీ వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. ఇంత దరిద్రమైన స్థాయిలో మనమే ఉంటే, మన రాష్ట్ర బడ్జెటే ఉంటే ఇప్పుడు ఇది సరిపోలేదు అన్నట్టుగా ఈ 40% భారం కూడా పడితే ఇంత భారం భరించే శక్తి మన రాష్ట్రానికి ఉందా? ఇక ఉపాధి హామీ పని జరుగుతుందా? ఇది మొత్తానికే నీరు గారిపోదా? అంటే ఇది వరకు 500 కోట్లు కేవలం పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ఖజానా మీద భారం పడేది. 500 కోట్లతో పోయేది ఇప్పుడు 5,000 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ముమ్మాటికి లేదు. మళ్ళీ వీళ్ళకేదో పెద్ద చిత్తశుద్ధి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో 100 రోజులే చెప్పారు, మేము 125 రోజులు పనిస్తామని బీజేపీ చెప్తుంది. సిగ్గుండాలి. కనీసం 100 రోజులు కూడా ఎక్కడా పని అమలు చేయలేదు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు. కనీసం 100 రోజులు కూడా పని అమలు చెయ్యని వాళ్ళు ఇప్పుడు 125 రోజులు పనిస్తాము అని చెప్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయిన సంవత్సరం డేటా తీస్తేనే కేవలం 52 రోజులు మాత్రమే పని ఇవ్వడం జరిగింది. మరి కేవలం సంవత్సరానికి 52 రోజులు మాత్రమే పని ఇచ్చిన మీరు 125 రోజులు ఇస్తాము అని చెప్తే నమ్మడానికి ప్రజలేమన్నా పిచ్చోళ్ళా? మీకు కనీసం 100 రోజులు పని ఇవ్వడం కూడా చేత కాలేదు. 100 రోజులు కూడా పని ఇవ్వడం చేత కాని వాళ్ళు, ఎక్కడా 100 రోజులు పని కూడా ఇన్ని సంవత్సరాలు అమలు చెయ్యని వాళ్ళు 125 రోజులు పని ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలు వెర్రివాళ్ళు కాదు. మళ్ళీ చెప్తున్నాం, నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఈ పథకం అమలు చేయాలి అన్న చిత్తశుద్ధి బీజేపీకి ఏమాత్రం ఉన్నా ఈ రాష్ట్రాల మీద ఈ ఆర్థిక భారం వేసేది కాదు. నిజంగానే బీజేపీకి ఈ పథకం నడపాలి అన్న చిత్తశుద్ధి ఉండుంటే 100 రోజులు పనిచ్చి నడిపేది. కనీసం అది ఎక్కడా నడపలేదు అంటే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ పథకం మీద అదే అక్కడే తేలిపోతుంది. కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే